ప్రభుత్వానికి మచ్చ తెస్తున్న కొందరు అధికారులు. ఇంటికి 5,000-10,000 ఇవ్వాలి. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా! నువ్వే ఫోన్ చేస్తావనుకున్నా. సాయంత్రం ఆఫీస్‌కు రా అంటున్న ఒక ప్రభుత్వ అధికారి. అవునండి. వెంకటాపూరు మేస్త్రివి హౌసింగ్ ఎన్ని కడుతున్నావే ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక నేను 18 దాటినాయి 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పెద్ద పేరు సార్ నాకు తెలియదు కదా సార్. అవుతుంది. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000, 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? అవయ్యా మాకేమరు కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఒక పని చేయ, నువ్వు ఏం లేదు సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా ఒక 4 నడుస్తున్నాయి. నీకు 3-4 నడుస్తున్నా కదా. అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. అదే మేము పట్టుకునేది తక్కువ రేటు. అవే నేను నువ్వు గవర్న అనుకోవద్దయ్యా. నీకెందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా. ఏదైనా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కాడికి రా. సరే అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇలా 4కి రా. 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్లా, రామూరుక్లా, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే. మా ఊరు పుల్లూరేనా? విన్నావా? సరే సార్. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు. అందా నేను. మరి రేపు రా. నేను సిటీస్ ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఇదే నంబరా సార్ నీది? ఇదే నంబర్. ఓకే మంచిది. సరే. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టగా, కొందరు అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జనాలకు చేరువ కాకుండా వారి సొంత లాభం కోసం జనాలను ఇబ్బంది పెట్టడంతో ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్టు తెలిసింది. అవునండి. వెంకటాపూరు మేస్త్రివి హౌసింగ్ ఎన్ని కడుతున్నావే ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పేరు నాకు తెలియదు కదా సార్. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000, 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? అవయ్యా మాకేమరు కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఒక పని చేయ, నువ్వు ఏం లేదు సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా ఒక 4 నడుస్తున్నాయి. నీకు 3-4 నడుస్తున్నా కదా. అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. అదే మేము పట్టుకునేది తక్కువ రేటు. అవే నేను. నువ్వు గవర్న అనుకోవద్దయ్యా. నీకెందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా. ఏదైనా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కాడికి రా. సరే అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇలా 4కి రా. 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్లా, రామూరుక్లా, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే. మా ఊరు పుల్లూరేనా? విన్నావా? సరే సార్. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు. అందా నేను. మరి రేపు రా.
నేను సిటీలో ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఆ? ఇదే నెంబరా సార్ నీది? ఇదే నంబర్. ఓకే ఓకే మంచిది. సరే.